నా పేరు శ్రీనివాస్ సార్. తను నా భార్య పద్మావతి. నమస్కారం అండి. నేను చిన్నగా ఓ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. నా కొడుక్కి డాక్టర్ అవ్వాలని ఎంతో ఆశ, అలాగే స్పోర్ట్స్ లో కూడా ఎంతో ఆసక్తి. ఆ ఇంట్రెస్ట్ వల్ల వాడు డైలీ క్రికెట్ ఆడడానికి వెళతాడు. ఓ 2 రోజుల ముందు క్రికెట్ టోర్నమెంట్ కి వెళుతున్నానని చెప్పిన వాడు ఎంతవరకు తిరిగి రాలేదు సార్. మర్నాడు ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ నా కొడుకు బాడీని పోస్ట్ మార్టం చేయాలి, వెంటనే రండని పిలిచారు. నాకేమీ అర్థం కాలేదు సార్. ఏం సార్, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు భయపడకుండా వెళ్ళండి అని ఎందుకు చెప్తాం సార్? పోలీసులు మీరున్నారనే ధైర్యంతోనే కదా సార్. మీరున్నా కూడా ఎందుకు సార్ ఇలాంటివి జరుగుతున్నాయి? సార్, మా అబ్బాయి అవన్నీ వాడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు తీసుకున్న కప్పు మెడల్స్ సార్. చాలా బాగా చదువుతాడు సార్. నా కొడుకుని రౌడీ అని అంటున్నారు సార్. రౌడీల మధ్య జరిగిన గొడవల్లో వాడిని చంపేశారని కేసు క్లోజ్ చేయబోతున్నారట. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి సార్, ఖచ్చితంగా శిక్ష పడాలి. నా కూతురు ఒకరోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళి తిరిగొచ్చింది సార్. ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో కోల్పోయినట్టు మౌనంగా ఉండిపోయింది సార్. ఎందుకలా ఉన్నావమ్మా అని అడిగిన తర్వాతే తెలిసింది, తను పార్టీకి వెళ్ళినప్పుడు ఎవడో తను డ్రెస్ మార్చుకుంటుంటే వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టాడని. అది చూసి అదే ఫేస్బుక్ లో వీడియో పెట్టి నా కూతురు ఆత్మహత్య చేసుకుంది సార్. నా కూతురు చనిపోయే వయసా సార్. ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదు సార్. వాణ్ణి ఏదైనా చెయ్యండి సార్. తేజస్విని కేసులో ఏదైనా కొత్తగా ఎవిడెన్స్ దొరికిందా? తేజస్విని వాళ్ళ నాన్న ఈ కేసు ఇచ్చి వెళ్ళిన తర్వాతే సార్ మాకు తెలిసింది. డాలీ తమ్ముడు కాక్రోచ్ ఆ అమ్మాయికి అప్పుడప్పుడు కాల్ చేసి టార్చర్ చేశాడని. ఈ చోటు ఏంటి? రూబీ రిసార్ట్ సార్. తేజస్విని చివరిగా ఫ్రెండ్తో బర్త్డే పార్టీకి వెళ్ళిన చోటు సార్. ఇదే సార్ చివరిగా అమ్మాయి అప్లోడ్ చేసిన వీడియో. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ గైస్. మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నాకు ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను చెప్పలేకపోతున్నాను కూడా. ఎవరా జామున్ రవి? కాక్రోచ్ వాళ్ళ మనుషులు సార్. ఒకప్పుడు కాక్రోచ్ చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు సార్. కానీ ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ అని వాడే ఇప్పుడు నంబర్ 1 లో ఉన్నాడు సార్. కాక్రోచ్ ఎవరు? డాలీ యొక్క సొంత తమ్ముడు సార్ ఆ కాక్రోచ్. డాలీ ఎవరు? గాలిని కొంతమంది పిచ్చి, మెంటల్, సైకో అని పిలుస్తూ ఉంటారు సార్. అంకుల్తో ఉంటాడు. బార్లో వాడు చేసిన హత్యని ఈ రోజు వరకు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రపంచంలో స్త్రీ, బంగారం, భూమి వీటి గురించి కథలు వినే ఉంటారు. కానీ ప్రెజెంట్లో ఇప్పుడు ఒక విషయం ట్రెండ్ అవుతోంది. ఒక్కొక్క మనిషి తన గుర్తింపు కోసం ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఇందులో ఓ చెడ్డవాడు చెడ్డ విషయాన్ని ప్రచారం చేసుకుని శాసిస్తున్నాడు. 2000 నుంచి 2006 వరకు మొత్తం 8 ఎన్కౌంటర్స్ చేశాను. అందులో తప్పించుకున్న 2 బేబీ కృష్ణ, డాన్ అంకుల్.